హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరికేయాలి. ఇవి ఒక పాస్టర్ మాట్లాడినటువంటి మాటలు. అది కూడా ఎక్కడ మాట్లాడారు, ఇంటర్నల్ గా ఎక్కడో మాట్లాడారంటే అనుకోవచ్చు. ఒక చర్చిలో వాళ్ళ బైబుల్ గురించో ఇంకొకటి గురించో వాళ్ళ వాక్యాల గురించో ఆ దేవుడి గొప్పతనం గురించో చెప్పుకోవాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన్ని ఇలా చెయ్యాలి అనేటువంటి అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇతను ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాకి సంబంధించి ముమ్మిడివరం అనేటువంటి నియోజకవర్గంలో ఒక విలేజ్ లో జరిగినటువంటి ఘటన ఇది. అతని పేరు బాలు అట, అలియాస్ డానియల్ అని కూడా ఏదో అంటున్నారు. సో అతను మొన్న జరిగినటువంటి ప్రార్థనలో ఇలా మాట్లాడాడు. ఏంటి అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తేనంట ఆడవాళ్ళని కించపరిచినట్టంట, తల్లిని చెల్లిని అమ్ముకున్నట్టేనంట. మరి ఆయనకి చదువుకున్నాడో తెలియదు కానీ ఏం చదువుకున్నాడో మనకైతే తెలియదు కానీ ఏ గ్రంథంలో మరి ఆయనకి హిందూ గ్రంథాల్లోనో లేదంటే ఏ గ్రంథంలో అంటే మహాభారతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ గ్రంథంలో అయినా అలా ఏమన్నా ఎక్కడన్నా ఉంది అని చెప్పి ఆయనకి ఎవరన్నా చెప్పారో లేదంటే చదివారో ఏమన్నా చెప్పుండి ఉంటే బాగుండేది. ఏది ఉండదు. కనీసం వాళ్ళ బైబుల్ని కూడా పూర్తిగా చదివి మంచిని చెప్పేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు, ఆ వ్యక్తి చేయడు. ఎందుకంటే కొంతమంది అలా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పాస్టర్ల ముసుగులో ఇలాంటి వ్యక్తులు తయారైపోతున్నారు, ఉన్మాదులుగా మారిపోతున్నారు, సైకోలుగా తయారైపోతున్నారు. ఎగ్జాంపుల్, ఒక పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తి తప్పతాగి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్యలో అనేక సార్లు తాగి పడిపోతూ వెళ్ళి ఎక్కడో దేనికి గుద్ది యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దానిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, దానిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, దానిని తీసుకొచ్చి హిందువుల మీద వేసేటువంటి కుట్ర చేసినటువంటి కొంతమంది ఆ పాస్టర్ అజయ్యనో ఇంకొకడో ఉంటాడు కదా, వీళ్ళందరూ వచ్చారు సైకో బ్యాచ్. ఎందుకంటే వీళ్ళకి ఆ మతంలో ఉండేటువంటి గొప్పతనం గురించి చెప్పుకోవడం చేత కాదు, పక్క వాళ్ళని తిట్టడమే గొప్ప అనుకుంటారు వీళ్ళు. అసలు వాళ్ళ దేవుడు చెప్పింది ఏంటి, బైబిల్లో ఉన్నదేంటి, బైబిల్లో ఇచ్చేటువంటి సందేశం ఏంటి, ఇవి చెప్పి అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇది కదా మన దేవుడు గొప్పతనం అని చెప్పేటువంటి విధానం మర్చిపోయి ఎదటి వాళ్ళని కించపరచాలి, ఎదటి మతాన్ని కించపరచాలి, ఎదటి వ్యక్తుల్ని కించపరచాలి, వాళ్ళు పాటించేటువంటి విధానాలను కించపరచాలి అనేటువంటి విధంగా తయారైపోయి. ఇది ఎప్పటి నుంచో కాదు, గత ఒక 25 ఏళ్ల నుంచి అనుకుంటా. 25 అంటే 2004 తర్వాత నుంచి ఎక్కువ మొదలైంది. అంతకుముందు ఇలాంటి బ్యాచ్లు లేరు, ఇలాంటి సైకో బ్యాచ్లు అస్సలు లేరు ఆంధ్రప్రదేశ్లో. చాలా హుందాగా ఉండేవాళ్ళు పాస్టర్లు కావచ్చు, ఫాదర్లు కావచ్చు. వీళ్ళు ఎలాంటి పాస్టర్లను తయారు చేసుకుని ఒక సైకోలుగా రోడ్ల మీదకి వదిలేశారు. వీళ్ళు ఏంటంటే ఇలాంటి పనులు చేస్తారు, వేరే మతాల మీద వేరే కులాల మీద కుట్రలు చేయటం, విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇతను చూడండి, బాలు అంట, అలియాస్ డానియల్ అంట, ముక్కలుగా నరికేయాలంట. ఎవరన్నా అలాంటివి ఉంటే, మీరు అలాంటి పాటించే వాళ్ళు ఉంటే కనుక వెంటనే చెప్పండి, అలాంటి వాళ్ళని ఇది చేసేయాలి అది చేసేయాలని చెప్తున్నాడు. ఎంత రెచ్చగొడుతున్నాడు, ఎంత దారుణం సృష్టించడానికి ప్లాన్ చేశాడు. వాళ్ళ చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ ఏం నేర్పిస్తున్నాడో మీరు ఆలోచించుకోండి. ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ ఇంటర్నల్ గా మాట్లాడినటువంటి మీటింగ్లో అయినా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారైనా సరే ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఫలానా మతాన్ని కించపరిచినట్టుగా, ద్వేషించినట్టుగా, లేదంటే ఇలా తగ్గించినట్టుగా, ఈ కులాన్ని కించపరిచినట్టుగా ఏదన్నా అన్నట్టుగా ఒక్క మాట వినిపించండి, చూపించండి చాలు. ఏమి చేయలే. ఈ భారతదేశ గొప్పతనం గురించి చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఈ భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం సనాతన ధర్మమే. అందరిని హక్కున చేర్చుకునేటువంటి మనస్తత్వం ఈ భారతదేశంలో ప్రతి మనిషిలో ఇంక్లూడ్ అంటే లోపల పంపించింది ఆ సనాతన ధర్మమే. ప్రపంచంలో ఎక్కడ ఇలా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండేటువంటి సందర్భం లేదు. ఉన్నా కూడా ఇంత హ్యాపీగా కొట్టుకోకుండా ఇంత దారుణంగా ఏ రకాలుగా ఉన్నాయో మనకు తెలుసు మిగతా దేశాలు. అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదు అంటే ఇక్కడ సనాతన ధర్మం ఉంది కాబట్టి. ఆ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు హిందువుల రూపంలో ఉన్నారు కాబట్టి. అందుకే క్రిస్టియన్స్ హ్యాపీగా ఉన్నారు, ముస్లిమ్స్ ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఇక్కడ సనాతన ధర్మం హిందువులు ఇంత బలంగా నిలబడగలిగింది కాబట్టి ఈ దేశం బాగుంది, ఇంత వసుదైక కుటుంబంలాగా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఇక్కడ హిందువుల్లో ఇచ్చింది కాబట్టి. అలాంటి ధర్మాన్ని
ఈ దేశం ఈ మట్టిలో నిలబడింది కాబట్టి ఈ మట్టి నుంచి పుట్టినటువంటి ఎంతమంది వేరే మతం వాళ్ళు వచ్చినా, వేరే కులం వాళ్ళు వచ్చినా, వేరే జాతి వాళ్ళు వచ్చినా ఇక్కడ అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ప్రపంచంలో ఏ దేశం అయినా సరే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ముస్లింల్లో కూడా చాలా మంది సున్నీలు రైట్ ముస్లింల్లో కూడా ముస్లిం కంట్రీస్ లో కూడా సున్నీస్ అని షయాస్ అని చెప్పేసి ఇప్పుడు గొడవలు పడుతున్నారు. వాళ్ళలో వాళ్ళకే యూనిటీ లేకుండా పోతుంది. క్రిస్టియన్స్ లో కూడా వేరే వేరే వాళ్ళని చెప్పి వస్తున్నారు. హిందువుల్లో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం లేదు ఇప్పుడు కూడా. ఇక్కడ అందరూ బాగానే ఉంటున్నారు. అన్ని కులాలు అన్ని మతాలు బాగానే ఉంటున్నాయి. వేరే దేశాల వాళ్ళు ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించాలని వచ్చారే తప్ప మన దేశం వాళ్ళు వేరే దేశాలను ఎప్పుడు ఆక్రమించాలని కోల. ఎందుకంటే అది ధర్మం, ఈ సనాతన ధర్మం ఇచ్చినటువంటి మంచి నడవడిక నేర్పినటువంటి విధానం అది. అందుకే ఇంత గొప్పగా ఈ దేశం ఇలాగే ఉంది, ఇలాగే ఉంటుంది కూడా. ఈ దేశం మట్టి అంత ఈజీగా పుట్టింది కాదు. అదే పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి చెప్తా ఉంటారు, చాలా మందికి అలవాటు అయ్యేలా చూపిస్తూ ఉంటారు. అంటే ఒక కులం గురించి మాట్లాడితే కులాన్ని తెచ్చినట్టే, హిందూ మతం గురించి మాట్లాడితే వేరే మతాన్ని ద్వేషించినట్టే. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం ఎప్పటికీ కూడా సనాతన ధర్మానికి ప్రతీకగానే ఉంటది. ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా మీ తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా చేయలేనటువంటిది మీరెంత, మీ బ్రతుకులు ఎంత ఆలోచించండి. ఈ పాస్టర్ లాంటి వ్యక్తులు ఎవరు ఎలా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇక్కడ ఆయన బలంగా నిలబడుతున్నారు కాబట్టి. అంటే ఈ సైకో ఎవరు పాస్టర్ లాంటి వ్యక్తులు ఉన్నారు కదా, అలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళకి ఆ మతాన్ని అందరిలో తీసుకెళ్ళిపోవడం కోసం వేరే మతాన్ని కించపరచాలనేటువంటి ఒక ఇది పెట్టేసుకున్నారు. మీ విధానాల గురించి, ఆ గొప్పల గురించి, ఆయన ఇచ్చినటువంటి సందేశం గురించి చెప్పవయ్యా అంటే వేరే మతాల్ని వేరే దేవుళ్ళని కించపరుస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేయటం కాదయ్యా, తెలుసుకోండి ఫస్ట్. అంతేగాని అనవసరంగా కుట్రలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నంత కాలం ఆయన కాకపోయినా ఇంకో కొన్ని వందల మంది పుడతానే ఉంటారు, వస్తానే ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ పీకలేరు అనేది గుర్తుపెట్టుకోండి అంతే.